దర్శన్ అసలు నీ గురించి ఏమీ ఆలోచించట్లా అని ఆనందన మాటలు సరైన చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో పాపం దెబ్బలు చాలా తగిలాయండి అని సరైన మాటలకి ఆనందం ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇంకా సరైన దగ్గర ప్రేమగా వెళ్ళి ఇంకా అలా చూస్తే, అయ్యో తల్లి ఇంత మంచిదాన్ని ఏంటమ్మా నువ్వు, నీ మొగుడు గురించి ఆలోచించలేదు అని చెప్పినా సరే నువ్వు మాత్రం వాడి క్షేమ వాడి బాధ కోసమే నువ్వు తప్పిస్తున్నావు కదా. నేను భార్యగా చేసుకొని నా కొడుకు అదృష్టాన్ని చూసి మురిసిపోవాలో, వాడే ఈ పరిస్థితి కారణం అయ్యాడని చెప్పేసి బాధపడాలో తెలియట్లేదు అని చెప్పి ఆనందం ఏడుస్తూ ఉంటుంది. మీరు బాధపడకండి అత్తయ్య గారు, నాకు ఎదురైన అన్నీ అనుకోని పరిస్థితులే తప్ప ఆయన కావాలని చేసిన ఏమీ కాదు కదా. అయినా సీతమ్మ వారికి కష్టాలు రాసినప్పుడు ఆయన రామాయణ నిందడం న్యాయం ఎలాగవుతుందండి. గుణంలో మా ఆయన కూడా ఆ రాముల వారికి ఏమాత్రం తీసిపోడు కదా. ఆయన ఎవరు తప్పుగా చూసినా నేను తట్టుకోలేనండి అని సరైన మాటలకి ఆనందం చాలా సంతోషం. ఒకసారి సరైన గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇంకా బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య గారు నేను మిమ్మల్ని ఒకటి మాట్లాడగలనా అని సరైనగానే అడగమని చెప్పి ఆనందం అంటుంది. అత్తయ్య గారు నేను కూడా మీతో పాటు వస్తాను, ఇంటికి తీసుకెళ్ళరా. ఆనందం చూసి చాలా రోజులు అయింది. సరేనాగానే సరే కానీ ఇదిగో ఒక 2 రోజులు ఓపిపడి తల్లి, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి కదా. ఇదిగో నేను ఇబ్బంది పెట్టిన సమీరాన్ని పోలీసుల చేత అరెస్ట్ చేయించాను, ఎలాగైనా దర్శన్ దాని నుండి దూరం చేద్దాము. ఆనంద అనగానే అదేంటి అత్తయ్య గారు సమీర విషయంలో ఇప్పుడు ఆయన సరేనని కానీ ఏం చేస్తాడమ్మా, ఏం చేయలేడు. సమస్య నా వరకు రానంత వరకే ఎవరు ఆటలైనా సాగేది. సమస్య ఆనంద భార్య మనసు దాకా రానంత వరకే కదా, సమస్య పోయేంత వరకు విడిచిపెట్టేదే ఉండదు అని ఆనందానికి కోపం చెప్తూ ఉంటుంది. రంగమ్మ కోళ్ళ భోజనం చేసిందా ఆనందంగానే లేదు అంటే, పాపం మీ అందరి మీద బెంగ ఉందేమో, ముద్ద కూడా ఏం ముట్టట్లేదు అని రంగమ్మ అనగానే నువ్వు తీసుకురా అని చెప్పి ఆనందంగానే సరే అని చెప్పి రంగమ్మ లోపలికి వెళ్తుంది. రామ్మ కూర్చొని చెప్పి సరే నేను దగ్గరుండి ఆనంద కూర్చోపెడుతుంది. ఈలోగా రంగమ్మ భోజనం తీసుకొస్తాడు. ఇదిగో అమ్మ ఇస్తూ ఉంటుంది. ఆనంద స్వయంగా తన చేతులతో కలిపి ఇదిగో కలుపుతూ ఇదిగో కడుపు మార్చుకుంటే వచ్చేది నీరసమే తప్ప గుండెలో బాధ ఏం కాదు కదా, ఈ అత్తయ్య తోడుగా నీకు ఉంది కదా అని ఇదిగో ఇప్పుడు నీ సంతోషాలు ముందుగా కలిపాను తిను అని చెప్పి ఆనంద ప్రేమ గోరుముద్దలో సరే పెడుతూ ఉంటుంది. ఇంకా సరే ఇంకా అలాగే బాధపడుతూ ఆనందం చూస్తుంది. తినమ్మా అని చెప్పి ఆనందం పెడుతూ ఉంటుంది. ఇంక సరైన బాధపడి చూసి ఏంటమ్మా అలా చూస్తున్నాం ఆనందంగానే ఏం లేదని చెప్పి సరైన అంటుంది. ఇంకో తిను అని చెప్పి ఆనంద తనే స్వయంగా గోరుముద్దలు ఇంకా అదే పని పెడుతుంది. అప్పుడు ఇంక సరైనకి పొలమారుతుంది. ఆనందానికి తల మీద తట్టి ఇంకా వాటర్ పట్టిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మెల్లి ఇంకొక ముద్ద పెడుతూ ఉంటుంది. సరైన ఇంకా అలాగే చూస్తూ తింటూ ఉంటుంది. దర్శన్ రాగానే ఏంటి సార్ ఇక్కడికి వచ్చారు, ఏంటి మాతో సారీ చెప్పింది అనుకుంటున్నారా, నేనైతే అస్సలు చెప్పను ఎస్ఐ మాటలు. దర్శన్ ఏం మాట్లాడు. ఇంకా సమీర ఎక్కడని చెప్పి కంగారు ఇంకా లోపలికి వస్తూ ఉంటాడు. సమీర అని చూసి ఇంకొకసారి సమీరని చూసి ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా తట్టుకోలేకపోతుంది. సమీర ఒళ్ళంతా గాయాలు ఉంటుంది. సమీర అని చెప్పి అదే మన దర్శనం పిలుస్తూ ఉంటాడు. కానీ సమీర అసలు ఏం మాట్లాడలేక అలాగ ఉంటుంది. ఏంటి ఎస్ఐ గారు ఆయన తను అలా కొట్టేశారేంటి, తను ఏ తప్పు చేసింది దర్శన్గానే అంటే మీ భార్య కనిపించకుండా పోయింది కదా తనే అని చెప్పి ఎస్ఐ మాట అదేమి కాదు, తన అమాయకురాలు దర్శనంగా కాదు, ఆవిడ ఒక డేంజరస్ గర్ల్ అండి అని ఎస్ఐ అంటూ ఉంటాడు. దర్శన్ చాలా కోపం వస్తుంది. ఇగో మీ ఆవిడ మాయమైంది కదా, దానికి ప్రధాన నిందితురాలు ఈవిడే అని చెప్పి సమీరని చూపిస్తూ ఎస్ఐ అంటూ ఉంటాడు. దర్శన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. అంతే కదా మీ అమ్మగారు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, అంతేకాదు ఆవిడ మీద అనుమానంగా ముఖ్యమైన కేసుని మా ముందు ఉంచారు అని ఎస్ఐ అనగానే సార్ అలాంటి ఎవిడెన్స్ ఏమి మీరు నమ్మదు, చీటింగ్ ఉంది ఆ దర్శనంగానే అవును ఆ చీటింగ్ ఉంది, నేరం చేసింది అన్నీ ఈ సమీరనే సార్ అని ఎస్ఐ కానీ మీరు పొరపాటు పడుతున్నారు సార్, సమీర మీరు అనుకున్నట్టు ఏం కాదు అని దర్శనంగానే మరి అనుకున్నట్టు కాకపోతే మీరు అనుకున్న విధంగా హనీమూన్కి వెళ్ళినప్పుడు మరి ఆ రిసార్ట్లో ఈవిడెందుకు వచ్చింది అని ఎస్ఐ అన్న మాటలు దర్శనంగా ఏం మాట్లాడి ఇబ్బంది పడుతూ ఉంటాడు. చూడండి అని చెప్పి సీసీ ఫుటేజ్ మొత్తం అంతగా దర్శనం చూపిస్తూ ఉంటాడు. అలాగే సరైన ఇంకా చాలా ఆవేశపడి సమీరను కొట్టడం అంతా చూపిస్తూ ఉంటాడు. ఇదిగో ఇవన్నీ ఏమి గ్రాఫిక్స్ కాదు, ఇదిగో అక్కడ మీ ఇద్దరి మధ్య అసలు దేని గురించి గొడవలు అయినట్టే కదా, ఆ తర్వాత మీ భార్య కనపరచకుండా పోయింది కదా, మరి ఇంత పెద్ద ఎవిడెన్స్ సంపాదించాక అవును అమాయకులు చెప్పేసి మేము ఎలాగనుకుంటా చెప్పండి సార్ చెప్పండి అని చెప్పి ఇంకా ఎస్ఐ అదే పరంగా అంటూ ఉంటాడు. కానీ దర్శనం ఇంకా ఏం మాట్లాడుతుంటాడు. ఇంకా సమీర దగ్గరికి వెళ్ళి ఇంకా అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంకా సమీర చూడలేకుండా అలాగే పడి ఉంటుంది. సమీర అసలు రిజల్ట్ రావడం కాను నేను కదా, అసలు ఈ విషయం ఎలా బయట పెట్టాలో అర్థం కావట్లేదు, సారీ సమీర అని చెప్పి ఇంకా దర్శనం బాధపడుతూ కానీ నేను ఎలాగైనా బయట తీసుకొస్తాను, నేను చూస్తూ నేను బతకలేను అని దర్శనం చాలా బాధపడుతూ ఉంటాడు. సరే ఆయన బెయిల్ కోసం ట్రై చేయడం సరే ఈరోజు హాలిడే కదా అసలు సమయం ఎలా తేవాలి అని చెప్పి ఇంకా దర్శనం చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా టెన్షన్ పడుతూ ఇంకా బయటకు వెళ్ళి సిద్ధమవుతుంటాడు. ఎస్ఐ అంత అదే పరంగా దర్శనం చూస్తూ ఉంటాడు. సరోజారావు కొడుకు ఇంక లారీని ఫోన్ చేసి రమ్మంటాడు. ఇంకా లారీ చాలా టెన్షన్ పడుతూ వెళ్తుంది. అప్పుడు రాగానే
ఏనా రమ్మని అడుగుతుంది. అంటే మన మూవీకి వెళ్దామా? సరోజరావు కొడుకు అడగని వద్దు అని చెప్పి లారీ అంటుంది. పోనీ రెస్టారెంట్కి వెళ్దామా చెప్పండి అని అదే పని అడుగుతుంటారు. వద్దు అని చెప్పి లారీ ఇబ్బంది పడుతుంది. ఏంటంటే సిగ్గుపడదని చెప్పి సరోజరావు అబ్బాయి అడగ మాటలకి ఇంకా లారీ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఓహో భయపడుతున్నారా? ఏం పర్లేదు, నాకు అర్థమవుతుంది, ఫస్ట్ టైం కదా, ఇగో అలాగ ఉంటుందిలే, కాసేపు నాతో మాట్లాడనుకో అసలు మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది అని చెప్పి అతని మాటలకి అంటే నేను ఇంటికి వెళ్తాను ప్లీజ్, నాకు కొంచెం పని ఉంది అని లారీ తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లారీని ఇబ్బంది పడడం ఇష్టం లేక సరోజినీరావు అబ్బాయి కూడా సరే నేను వెళ్తానని చెప్పి తను వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మయ్య అని చెప్పి లారీ అనుకుంది. అక్కడ లీలావతి ఇంకా చాలా బాధపడడం ఆనందం గమనిస్తుంది. అక్క అని చెప్పి వెళ్ళి పాకరిస్తూ ఉంటుంది. లీలావతి కోటేశ్వరరావు ఇంకా ఏం మాటలు చూస్తుంటారు. ఏంటి చెప్పు అని లీలావతి మాటలకి ఏంటి అక్క ఇష్టం లేకుండా పాకరిస్తున్నారు ఏంటి ఏమైంది ఆ మాటలకి అలాగేం లేదని లీలావతి అనగానే అక్క నా మాటకు నువ్వు స్పందించేది ఇదిగో తీరులో కూడా ఎంతో ప్రేమ ఉంటుందో నాకు తెలీదా ఏంటి ఆనంద అన్న మాటలకి లీలావతి చాలా బాధపడుతుంది. కానీ ఏం మాట్లాడుతుంది ఎందుకు అక్క ఇలా ఎందుకు మా మీద కోపం అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది. కోపడ్డా కూడా మాకు ఎలాంటి స్వాతంత్రం లేదు కదా, అయినా ఎందుకు మేమే చేపిస్తాము, ఎంతలో ఉండాలో అంతలో ఉంటే బెటర్ కదా అని చెప్పి మాటలకి ఆనంద చాలా బాధపడుతుంది. ఏంటి అక్క అలాగ అంటున్నావు, వెయిట్ చేసి మాట్లాడుతున్నావు ఆనందంగా వెయిట్ చేసింది ఎవరమ్మా అని చెప్పి లేదా బాధపడుతూ అడుగుతుంది. ఇంకా ఆనందం ఏం మాటలు సైలెంట్ అయిపోతుంది. దర్శన్ మాటలకి మా గుండె చిదిపోయి ఆనంద అని చెప్పి లేదా కళ్ళం నీళ్ళు పెట్టుకుని అడుగుతూ ఉంటుంది. ఈ చేతులతో పెరిగాడు ఇదిగో మేము ఎవరని చెప్పి ప్రశ్నించాడు కదా అని ఇంకా లీలావతి ఏడుస్తూ చెప్తుంది. ఆనందం ఇంకా బాధపడుతుంది. ఇదిగో ఆ మాట అనగానే మాకు అసలు ప్రాణమే పోయింది, అసలు ఈ ఇంట్లో మారత గుర్తు చేశాడు కదా, కడుపు పొట్టలేదు కదా, అందుకే దర్శన మాటలు తప్పట్లేకపోయాము అని చెప్పి ఈ దర్శన మాటలు విన్న క్షణం నుండి అసలు మనిషిలాగే లేడు అని చెప్పి కోటేశ్వరం చూపిస్తూ లీలావతి చాలా బాగా చెప్తుంది. ఇంకా ఆనంద అలాగే రాజేశ్వరి కూడా చాలా బాగా చూస్తుంటారు. నిద్రంతా రాత్రి అంతా అలాగే కన్నీళ్ళతో అలాగే ఉండిపోయారు తెలుసా అని చెప్పి లీలావతి బాగా చెప్తూ ఉంటుంది. ఇంకా ఆనంద అలాగే చాలా బాధపడి ఇంకా అలాగే కోటేశ్వరం చూస్తుంది. ఇంకా రాజేశ్వరి బాధపడే అన్నయ్య అని చెప్పి అనగానే ఇదిగో ఆయన మనసు కష్టం వచ్చిందనుకో ఆ బాధను పంచుకునే తోడబుట్టినోడు ఉన్నావు కదా, కానీ ఇప్పుడు ఎక్కడ బంధువులో చూడాల్సి వస్తున్నాయో అని చెప్పేసి అసలు చాలా భయంగా ఉందిరా అని చెప్పి అన్న మాటలు ఆనందం తట్టుకోలేకపోతే ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అసలు నా వల్ల కావట్లా అని చెప్పి అసలు మనసు ఇబ్బంది పడుతుంటే ఇంకా సుఖంగా నిద్రలు పడుతుందిరా అని చెప్పేసి కొడిచిన మాట రాశారని కళ్ళం నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కానీ తప్పేలా లేదు, కానీ ఆ హింస సుఖంలో అనిపిస్తుంది. ఇదిగో మనసుకి చెప్పుకొని అలవాటు కూడా చేసుకోలేకపోతున్నాము. కొడిచిన మాటలకి అన్నయ్య అని చెప్పి రాశారు చాలా బాధపడుతూ ఉంటారు. అలా మాట్లాడద్దు, నీ తమ్ముడుగా పుట్టాను కదా, ఇదిగో ఈ ఊపిరి ఉన్నంత వరకు నేను తండ్రిలాగే చూస్తాను అని చెప్పి రాజేశ్వరి నాకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరు ఇలా వెయిట్ చేసి మాట్లాడితే నేను భరించలేను అన్నయ్య అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అక్క దర్శన మాటలు అసలు మనసుకు తీసుకోవద్దు అని ఆనంద్ నచ్చే ప్రయత్నం చేస్తుంది. వాడు మాట అంటే అప్పటి వరకు ఆ పరిస్థితి తప్ప నీ మీద గౌరవం ఇష్టం ప్రేమ ఇవన్నీ లేక కాదక్క, అయినా బిడ్డకు మాట అంటే అమ్మో కాదా నువ్వు కూడా పట్టించుకోవడం ఏంటక్క అని చెప్పి ఆనంద కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఇలా అడుగుతుంది. దర్శన్ ప్రవర్తన మీ పట్ల కాదు, మాతో కూడా దర్శన్ అలాగే మాట్లాడుతున్నాడు, మరి మేము మీలాగే అసలు అలకుండా మాట్లాడకుండా ఉండాలా ఏంటి, ఇది మన కుటుంబం అక్క, మాటలు అనేసుకుంటే అనుకున్న బంధాలు తెగిపోతాయా అని ఇంక ఏడుస్తూ ఆనందం చెప్తుంటుంది. ఆయన పరిస్థితులు చెడుగా వచ్చాయి, దానికి కారణం మనం ఏం కాదు, రేపు అన్నీ సర్దుకుంటే కదా మళ్ళీ ఎప్పట్లా దర్శనం మళ్ళీ పెద్దమ్మ అని చెప్పి మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు కదా అక్క, పదక్క భోజనం చేద్దాం అని ఆనందం లీలా చేపట్టి నడుస్తుంది. రా అన్నయ్య అని చెప్పి రాజేశ్వరి కొడుకు చేపెట్టుకొని ఇంకా లోపల తీసుకెళ్తూ ఉంటారు. రంగమ్మ అప్పుడే ఆనంద కాల్ చేస్తుంది. ఇదేంటి రంగమ్మ కాల్ చేస్తుంది అటు ఇటు చూస్తూ, రంగమ్మ ఏంటి చెప్పు అని ఆనంద అడుగుతుంది. అప్పుడే అనని అటువైపు వెళ్తూ ఏంటి ఎవరితో ఫోన్ మా అని చెప్పి ఇంకా నుంచొని వింటుంటుంది. అంటే అమ్మగారు సరైన అమ్మగారికి వేసుకోవడానికి బట్టలు కావాలంట అమ్మ అని అనగానే అయ్యో అవును కదా నేను టెన్షన్లో మర్చిపోయాను రంగమ్మ, సరే ఇంటికి వస్తే నేను బట్టలని ప్యాక్ చేస్తాను నువ్వు తీసుకెళ్తా కానీ అని ఆనందంగా సరేనమ్మా అని చెప్పి రంగమ్మ అంటూ ఫోన్ పెట్టి ఆనంద్ ఇంటి రావడం సిద్ధమవుతుంది. ఆనంద్ అటు చూస్తూ ఉంటుంది. ఇంకెవ్వరు చూడకుండా సరే బట్టలు సర్దేసి ఇంకా రంగంకి ఇవ్వ అని చెప్పి అనుకుంటుంది. ఈవిడేంటి ఎవరికో బట్టలు ప్యాక్ చేస్తానని వెళ్తుంది, అసలు ఎవరికి ఏం జరుగుతుంది అని చెప్పి అన్నీ డౌట్ పడుతూ అసలు నాకు ఏదో 6th సెన్స్ కొడుతుంది అని చెప్పి డౌట్గా చూస్తుంది. ఆనందం లోపలికి వెళ్ళి సరైన బట్టలు తీసుకొని ఇంక బ్యాగ్లో పెడుతూ ఉంటుంది. ఇంకా కంగారు ఎవరు చూడకుండా ఆనందం బయట రాబోతుంది అని చూసి ఇంక పక్కకెళ్ళి తాకుంటుంది. ఆనందం అదే పనికి ఒక గంట గమనిస్తూ ఉంటుంది. ఇదేంటి సరైన బట్టలు ప్యాక్ చేస్తుంది ఎవరికి అది అని చెప్పి అనే డౌట్ వస్తుంది. ఇంక వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. ఇంకా ఆనందం బయట రాగానే రంగం వస్తుంది. రంగం వచ్చిగానే ఇదిగో బట్టలు తీసుకుని తొందరగా వెళ్ళిపో అని చెప్పి ఇంకా ఆనందం అంటూ ఉంటుంది. ఇంకెవరు చూడలేదు కదా అని చెప్పి ఆనందం అనుకుంటుంది. ఈలోగానే మొత్తం అంతా గమనిస్తుంది. అసలు ఇక్కడ ఎవరు అని చెప్పి డౌట్ చూస్తూ ఉంటుంది. అప్పుడే చూసి ఆనంద అని చెప్పి లీలవుతూ వస్తుంది. ఇంకా ఆనంద రంగమ్మ చాలా కంగారు పడుతుంటారు. ఇంకా అన్నీ ఎవరు చూడకుండా తప్పించుకొని దాక్కొని చూస్తూ ఉంటుంది. ఇంకా ఆనంద భయపడుతుంది. ఎవరని చెప్పి లీలవుతూ అడుగుతుంది. అంటే అక్క తెలిసిన ఆవిడ
పేరు రంగమ్మ అని ఆనందంగానే రంగమ్మకి పలకరిస్తూ ఉంటుంది. అదంతా తనని గమనిస్తుంది. తెలిసినట్టు అంటున్నావు, మరి ఇంటి ఇక్కడ నుంచి పెట్టి మాట్లాడుతున్నావు, లోపల పిలిచి కాఫీ టీ ఇవ్వచ్చుగా లీలావతి మాటలకి. లేదక్క, అర్జెంటుగా వెళ్ళాలంటేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను అని ఆనందంగానే అవును అని చెప్పేసి రంగమ్మ అంటుంది. వీళ్ళొక చేతిలో బ్యాగ్ చూస్తుంది. ఇదేంటి ఆనంద, తన చేతిలో బ్యాగ్ ఉంది అని లీలావతి అడుగుతుంది. అంటే అక్క వాళ్ళ అమ్మాయికి బట్టలు కావాలంటే నేను ఇంట్లోనే కొన్ని తీసి ఇచ్చాను అంతా కవర్ చేస్తుంది. ఓహో అలాగని లీలా తాడది. రంగమ్మ అర్జెంట్ పని అన్నాగా, తొందరగా వెళ్ళి ఇక్కడ కూర్చుంటే లేట్ అవుతుంది, వెళ్ళు అని ఆనందంగా సరే అని చెప్పి రంగమ్మ వెళ్ళిపోతుంటుంది. లీలాతో పక్క వెళ్ళిపోతుంది. అమ్మయ్య అని చెప్పి ఆనందం అనుకుంటుంది. అదంతా కానీ పక్కన నుంచొని గమనిస్తూ ఉంటుంది. ఇంకా ఆనంద కాంగో లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అన్నీ డౌట్ వస్తుంది, అసలు ఆడు ఎవరు అని చెప్పేసి అనుకుంటూ అత్త దగ్గర వాకం చేస్తుంటే ఎక్కడో డౌట్ వస్తుంది. అవి సరైన బట్టలు, ఆ రంగం బట్టలు కావాలంటే బట్టలు ఇవ్వాలి కానీ సరైన చీరలు ఎతికిస్తున్నట్టు అసలు ఏదో జరుగుతుంది, కనపడతా అని చెప్పి అనన్య అనుకుంటుంది. ఇంక ఈలోగా రంగమ్మ ఆటోకి వెళ్తుంది. ఇంకా అనన్య రంగమ్మను ఫాలో అవుతూ ఉంటుంది.